హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము శాన్ ఫ్రాన్సిస్కో అందాలైతే చూసేద్దాము. Hello, tres tickets for San Francisco. San Francisco, okay. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఎందుకంటే మీ ఒక్క లైక్ వల్ల నా వీడియో ఎక్కువ వరకు రీచ్ అవుతుంది. టెక్సాస్ డాలస్ నుంచి బయలుదేరి మనము ఎస్ఎఫ్ఓ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అవబోతున్నాము. మీరు చూడొచ్చు ఫ్లైట్ వ్యూ నుంచి సిటీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫ్లైట్ దిగగానే మనకి ఇలా కనెక్టింగ్ మెట్రో ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మనము దగ్గరలో ఉన్న హోటల్ని చెక్ఇన్ చేయడానికి ఇలా మనము మెట్రో ట్రైన్ అయితే తీసుకోవచ్చు. San Francisco. Turikita crew in San Francisco. Vamos! ఫస్ట్ డే మనము ట్విన్ పీక్స్ అయితే చూడబోతున్నాము. మీరు చూస్తున్న ఈ బ్రిడ్జ్ని ఓక్లాండ్ బే బ్రిడ్జ్ అంటారు. ఈ బ్రిడ్జ్ ఎస్ఎఫ్ఓ నుంచి ఓక్లాండ్ని ఈ టూ సిటీస్ని అయితే కనెక్ట్ చేస్తుంది. ఈ ట్విన్ పీక్స్ సదర్న్ కాలిఫోర్నియాలో ఉంటుంది. దీన్ని సన్ బెర్నార్డినో మౌంటైన్ ఏరియా అని కూడా అంటారు. ఈ మౌంటైన్స్ వచ్చి క్రెస్ట్లైన్ అండ్ లేక్ ఆరోహెడ్ ఈ రెండింటి మధ్య అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ రెండు కొండలు ఎక్కి మనము ఎస్ఎఫ్ఓ సిటీ మొత్తం అయితే చూడొచ్చు. సో ఈ వీడియోలో నా వెనకాల చూసినట్లయితే అది ఇంకొక కొండ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనము సిటీ బ్యూటీని అయితే చూడొచ్చు. ఈ మౌంటైన్స్ వచ్చి మొత్తం 5700 ఫీట్ హైట్లో అయితే ఉంటుంది. సో మోస్ట్లీ మనము కాలిఫోర్నియా మొత్తం ల్యాండ్స్కేప్ చూసినట్లయితే ఎక్కువ వరకు కొండ ప్రదేశాలే. ఇక్కడ మీరు చూస్తుంది అది ఎస్ఎఫ్ఓ డౌన్ టౌన్. ఈ కొండ మీద అయితే ఎక్కువగా గాలి ఇంకా చాలా చల్లగా ఉంది. ఇదే ట్విన్ పీక్ మౌంటైన్స్ నుంచి మనకి ఎస్ఎఫ్ఓ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కూడా కనపడతా ఉంది. వీడియోలో మనము గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గరగా కూడా చూడబోతున్నాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నెక్స్ట్ వచ్చి ఎస్ఎఫ్ఓలో మనము లాంబోర్డ్ స్ట్రీట్కి వెళ్ళబోతున్నాం అన్నమాట. ఇక్కడ ఈ ప్రదేశంలో ఏంటంటే మనకి రోడ్ వ్యూ ఉంటుందన్నమాట. సో ఈ రోడ్ వచ్చేసి మనకి చాలా మెలికిలిగా ఉంటుంది. సో చుట్టూతా బిల్డింగ్స్ ఇంకా గార్డెన్ ఉంటుందన్నమాట. సో మనము కార్లోనే కూర్చొని ఈ రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అయితే వెళ్ళబోతున్నాము. శాన్ ఫ్రాన్సిస్కో అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్.
సో ఎస్ఎఫ్ఓకి ఇదొక మంచి సింబల్ అన్నమాట. సో ఈ బ్రిడ్జ్ వచ్చి 1937లో అయితే కంప్లీట్ చేశారు. అంతేకాకుండా అప్పట్లో ఇది టాలెస్ట్ ఇంకా లాంగెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉండేదన్నమాట. అంతేకాకుండా మన ఇండియన్ ఫిలిమ్స్లో చాలా మూవీస్లో ఈ బ్రిడ్జ్ దగ్గర సాంగ్స్ కానీ షూట్స్ కానీ చాలా చూడొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి నిన్ను కోరి మూవీ నాని మూవీలో అడిగా సాంగ్ ఇదే గోల్డెన్ బ్రిడ్జ్ బ్యాక్డ్రాప్లో అయితే సాంగ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ వ్యూ చూడటానికి మనము కార్లో రైడ్ చేయొచ్చు, లేదా సైడ్ ట్రైల్లో వాక్ చేయొచ్చు. అంతేకాకుండా బైక్స్ రెంట్ తీసుకొని కూడా రైడ్ చేసుకోవచ్చు. ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూడటానికి మనకి ఆల్మోస్ట్ 4 to 5 వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో మనము ఎవ్రీ వ్యూ పాయింట్ దగ్గర ఆగి చూసుకోవచ్చు. నెక్స్ట్ మనము శాన్ ఫ్రాన్సిస్కోలో ఫైన్ ఆర్ట్స్ ఆఫ్ మ్యూజియంకి వచ్చాము. ఈ ఫైన్ ఆర్ట్స్ మ్యూజియం మనకి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది. ఈ మ్యూజియంలో మనము కాసేపు వాక్ చేస్తూ ఈ స్కల్ప్చర్స్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది కదా. పెద్ద పెద్ద పిల్లర్స్తో ఈ బిల్డింగ్ని డిజైన్ చేశారు. ఇది కూడా వన్ ఆఫ్ ద మోడర్న్ ఆర్ట్. మీరు చూస్తున్నట్లయితే ఈ బిల్డింగ్స్లో చాలా డీటెయిల్డ్ డిజైన్ ఉంది. ఇక్కడ ఫోటోషూట్స్ చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఎక్కువ వరకు కపుల్స్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ ఇక్కడ వచ్చి ఫోటోషూట్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఫైన్ ఆర్ట్స్ మ్యూజియంలో మనము కాసేపు వాక్ చేస్తూ ఈ బిల్డింగ్స్ని చూసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, అలాగే చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. నెక్స్ట్ మనం పియర్ 39 చూద్దాము. ఈ పియర్ 39ని ఫిషర్మ్యాన్ వార్ఫ్ కూడా అంటారు. ఈ పియర్ 39లో మనము బోట్స్ చూడొచ్చు, బోట్ రైడ్ కూడా చేయొచ్చు, అలాగే వార్షిప్ డిస్ప్లేలో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ సీ లయన్స్ చాలా వరకు చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒకప్పుడు వార్షిప్ డిస్ప్లేలో ఉంది. ఈ షిప్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? టైటానిక్ మూవీలోని కొన్ని సీన్స్, అంటే ఇంజిన్ రూమ్లో కొన్ని సీన్స్ అన్నీ కూడా ఇదే షిప్లో షూట్ చేశారు. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఉంది, అదే అల్కాట్రాజ్ ఐలాండ్. ఈ ఐలాండ్ని ప్రిజన్ కూడా అంటారు. అంటే ఒకప్పుడు మిలిటరీ బేస్ లాగా ఉండేది. అంటే సివిల్ వార్లో ఎవరైనా ప్రిజన్స్ని ఈ ప్రిజన్లో పెట్టేవాళ్ళు అనమాట. ఈ ఐలాండ్ వచ్చేసి మొత్తం ఒక 22 ఎకర్స్లో అయితే ఉంటుంది. ఈ ఐలాండ్ని విజిట్ చేయడానికి ఫెరీ కూడా ఉంటుంది. అంతేకాకుండా సమ్ టైమ్స్ విజిటర్స్కి యాక్సెస్ ఉంటుంది, సమ్ టైమ్స్ యాక్సెస్ ఉండదు. సో ఇదంతా కూడా పియర్ 39. సో ఈ హార్బర్కి ఆనుకొని ఉంటుందన్నమాట. సో ఇక్కడ పిల్లలకి ఆడుకోవటానికి రైడ్స్, అలాగే రిఫ్రెష్మెంట్స్, ఫుడ్ కోర్ట్స్, అలాగే షాపింగ్ చేసుకోవటానికి చిన్న చిన్న షాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఎన్ని లాక్స్ ఉన్నాయో. వీటిని లవ్ లాక్స్ అంటారన్నమాట. యూజువల్గా ఇక్కడ ట్రెడిషన్ అనమాట. లవర్స్ వచ్చి ఇక్కడ ఈ లాక్స్ అయితే అటాచ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కాలిఫోర్నియాలోని ఇంకా మంచి ప్లేసెస్ అయితే చూద్దాము. అంతవరకు బాయ్.